తలలు వంచండి. మన ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమగలటి మా తండ్రి, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, నాయనా ఈ శుక్రవారం నాడు ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని అవకాశాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. భూమాకాశం సూచించినటువంటి మా దేవ మీకే ఘనత. కరుణా సంపన్నుడైనటువంటి మా తండ్రి మీకే స్తుతి. కీర్తన నీడివైనటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. సత్య స్వరూపమైనటువంటి మా దేవ మీకే మహిమ. ఆశ్చర్యకరుడు అయినటువంటి మా దేవ మీకే ఘనత. అద్భుత కరుడు అయినటువంటి మా తండ్రి మీకే స్తుతి. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. ఆకాశమందు ఆసీనుడైనటువంటి మా తండ్రి మీకే మహిమ. జాలిగల దైవమా మీకే స్తుతి. ప్రేమగల మా తండ్రి మీకే స్తోత్రం. బలముగల మా దేవ మీకే మహిమ. ఇజ్రాయెల్ కాపరమైనటువంటి మా దేవ మీకే ఘనత. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి మా దేవ మీకే స్తుతి. అల్ఫయు ఒమేగా అయినటువంటి మా దేవ మీకే స్తోత్రం. ఆదియు అంతనై ఉన్నట్టు మా దేవ మీకే ఘనత. సత్యము జీవము మార్గమైనటువంటి మా దేవ మీకే స్తుతి. మొదటివాడను కడపడవాడినటువంటి మా తండ్రి మీకే స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడని నిత్యము దేవదూతలతో కొనియాడబడుచున్న మా దేవ మీకే ఘనత. పరిశుద్ధుడా మీకే స్తోత్రం. స్తుతుల పాత్రుడు అయినటువంటి మా దేవ మీకే స్తుతి. స్తోత్రార్హుడు అయినటువంటి మా దేవ మీకే ఘనత. స్వస్థతనిచ్చు మా దేవ మీకే మహిమ. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చినటువంటి మా ప్రభా మీకే ఘనత. సమస్త ప్రజలకు అద్వితీయుడు అయినటువంటి మా దేవ మీకే స్తోత్రం. ఆత్మస్వరూపమైనటువంటి మా దేవ నీకే స్తోత్రం. పరిశుద్ధుడ ప్రేమ కలిగి మా తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను తండ్రి మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి మీ ప్రియకుమారుని భూమి మీద పంపించి తండ్రి మేము అనుభవించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి తండ్రి మీ ప్రియ కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసి తండ్రి నాయన మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డల మీద మేమందరము కూడా తండ్రి ఇక నాయన తండ్రి మా తల్లి గర్భాన్ని పండింది మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వలన నాలుక వలన క్రియల వలన చేతుల వలన ఆలోచనల వలన అనేక విషయాల్లో పాపం చేసి ఉన్నాం తండ్రి. నిజమే నాయన తండ్రి మీరు కీర్తన గ్రంథం 85:2 వ్రాయించిన ప్రకారము నీ ప్రజల దోషములు పరిహరించి ఉన్నావు నాయన. వారి పాపమంతూ కప్పివేసి ఉన్నావు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన కీర్తన గ్రంథం 103:12 కూడా పడమటకు తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమలు మనకంత దూరపరిచి ఉన్నాడని సెలవిచ్చారు తండ్రి. నాయన ఇక నాయన మీ చిత్తాన్ని ప్రకారం నాయన నీవు దయాళుడివై క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు తండ్రి. నీకు మొర్రపెట్టి వారి అందరి ఎడల కృపాస్యం గల దేవుడవు తండ్రి. నాయన ఇదిగో తండ్రి మా ప్రార్థనలు విని తండ్రి మా పాపములన్నీ మీరు మన్నించినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన శుద్ధ హృదయం మా ఎడల దయచేయండి తండ్రి. నాయన ఇదిగో తండ్రి మేము పవిత్రుడు ఉన్నట్లు ఇస్సోపుతో మా పాపలు పరిహరించమని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. హిమం కంటే తెల్లగా ఉన్నట్లు మమ్మల్ని కడుగుము నాయన. మా దోషములన్నింటినీ తుడిచివేయము తండ్రి. మా పాపములకు విముఖుడు కమ్మని మీ సన్నిధిలో అడుగుచున్నాం దేవా మా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించము తండ్రి. నాయన మీ సన్నిధిలో శక్తిని సామర్థ్యాన్ని ఇచ్చి తండ్రి మందగా తండ్రి మమ్మల్ని నడిపించమని తండ్రి. ఇగో నాయన పరలోకపు కనాన దేశానికి తండ్రి మేము అర్హులుగా తండ్రి ఉండినట్లు తండ్రి మేము సిద్ధపడి ఉండినట్లు తండ్రి మాకు ప్రేమ సమాధానము తండ్రి వివేకము జ్ఞానము బుద్ధి అనుగ్రహించి తండ్రి నాయన మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించమని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి మర్మములు బయలుపరిచే దేవుడా మర్మములు బయలుపరిచే దేవుడు నీవే నాయన. మా తండ్రి మాకు ప్రార్థన చేయడం నేర్పమని అడుగుచున్నాం తండ్రి. శుద్ధ హృదయం మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. పిరికివారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరని సెలవిస్తున్నారు కదా తండ్రి. మాకు నాయన ధైర్యమిచ్చే పరిశుద్ధాత్మను దయచేయండి నాయన. పరిశుద్ధాత్మ నింపుదల దయచేయండి తండ్రి. కొలతలైన ఆత్మతో మాకు దయచేయమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాను నాయన. నాయన మేమైతే ప్రార్థన చేయుటకు యోగ్యులము కాదు నాయన. అయినప్పటికీ తండ్రి నీ గొప్ప కనికరం చొప్పున తండ్రి మా ప్రార్థన వినిచున్నావు నాయన. ఇగో నాయన నీ కనుదృష్టి మా కృప మీ కనుదృష్టి మాపై నిలిపి తండ్రి నాయన మీ కృప చొప్పున తండ్రి మమ్మల్ని తండ్రి నాయన మీకు పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేసి మమ్మల్ని అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని తండ్రి బలహీనైన మమ్మల్ని బలపరచమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఇక నేను దుష్ట హృదయములు పుట్టు మోర్క చొప్పు నడవకుండా తండ్రి మా హృదయాలను తండ్రి మీ వాక్యాలకు లోబరుచుకొని వాక్య ప్రకారం ప్రవర్తించే శక్తిని సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. ఇక నేను ఆత్మీయంగా వెనకబడినటువంటి సంఘంలో ఉన్న బిడ్డలందరి కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి నాయన. ఆత్మీయంగా వెనకబడిపోయినటువంటి ఎందరో కుంటివారు గుడ్డివారు నాయన ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి మందగా తండ్రి మమ్మల్ని నెమ్మదిగా నడిపించమని తండ్రి. ఇజ్రాయెల్ పానుతేలు ప్రవహించే దేశానికి ఏ విధంగా నడిపించారో తండ్రి అలాగే తండ్రి మమ్మల్ని కూడా తండ్రి పరలోకపు కనాను దేశానికి తండ్రి మమ్మల్ని నడిపించమని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాను తండ్రి. ఇంకా నాయన సంఘంలోనికి రావడానికి తండ్రి
తండ్రి అనేకులు సంఘముగా కూడుకుంటే మానుకోండి అని మీరు లేఖనంలో సెలవిచ్చారు. కానీ అయినప్పటికీ తండ్రి కొన్ని బిడ్డలు తండ్రి, కొంతమంది బిడ్డలు తండ్రి సంఘంలోనికి రాకుండా తండ్రి నాయన అనుదిన ప్రార్థనలోని కానీ తండ్రి నాయన ఆదివారపు ప్రార్థనలో కానీ రాలేనటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న నాయన ఏ బిడ్డలు ఏ సమస్యల కొద్దీ ఏ బాధల కొద్దీ నాయన ఇదిగో నాయన సంఘానికి రావకుండా తండ్రి మీకు దూరం అయిపోతున్నారో అటువంటి బిడ్డలను ఒక్కమారు జ్ఞాపకం చేసుకోమని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాను నాయన. ఇదిగో నాయన ఎందరో అబద్ధక బోధకుల చేత మోసపోయి సాతాను వలలో చిక్కుకొని పోయినటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న నాయన నీవే నిజమైన దేవుడవు తండ్రి. సత్యబోధనను తండ్రి లేఖనంలో ఆలకించి తండ్రి నాయన అవి అలా ఉన్నాయో లేవో అని పరీక్షించుకోవడానికి తండ్రి పరిశుద్ధ గ్రంథం ప్రతి ఒక్క బిడ్డ చదివి తండ్రి ఇంకని ఏది సత్యమో ఏది అసత్యమో తండ్రి గ్రహించినట్లు మంచి మనసును నాయన ప్రతి ఒక్క బిడ్డకి అనుగ్రహించండి తండ్రి. అబద్ధ బోధకుల నుండి అబద్ధపు సాతాను తంత్రాలలో నుండి తండ్రి ఇకనైనా చిక్కుకొని బిడ్డలందరినీ కూడా విడిపించమని మీ సన్నిధిలో అర్థిస్తున్నానైనా. అబద్ధ బోధకులు తండ్రి అలవాటు పడిన వారు నాయన, అబద్ధ బోధలకు అలవాటు పడినటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన తిరిగి మళ్ళీ వారి సత్యంలోనికి నాయన వచ్చినట్లు తండ్రి వారిని స్థిరపరచమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా వృద్ధులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన వయో భారంతో ఎందరో మంది ఉన్నారు తండ్రి. అటువంటి బిడ్డల తండ్రి నాయన మీ సన్నిధికి రావడానికి కావాల్సినటువంటి శక్తిని సామర్థ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. వయసును బట్టి వారికి వచ్చినటువంటి ఇబ్బందుల్లోని కానీ వ్యాధులను వలన కానీ తండ్రి నాయన వారికి నాయన మీ కృపను అనుగ్రహించండి తండ్రి. వృద్ధులైనటువంటి బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన ఇక నేను మీ కృపా కాపుదలు అనుగ్రహించండి తండ్రి. నాయన ఈ సినిమా పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి ఎందరో కార్మికులు ఉన్నారు నాయన. ఇక నేను సినిమా పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు తండ్రి. అటువంటి బిడ్డలను కూడా తండ్రి నీవు పిలుస్తున్నావు నాయన. నిజమే తండ్రి, అందరూ బట్టి మీకే వేలాది కూర్చుంది అసలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకా సినీ పరిశ్రమలో ఎందరో బిడ్డలు నాయన పాపపు మాయలో పడిపోయినటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి ఇదిగో నాయన మీ రాజ్యానికి వారసులుగా చేయండి నాయన. ఇంకా రక్షణలు తెలియలేనటువంటి వారికి రక్షణ దయచేయండి తండ్రి. నాయన మీ రక్షణ ప్రతి ఒక్కరికి నాయన మీరు అందుకే కదా నాయన ప్రతి ఒక్కరూ నాయన రక్షణ పొందాలనే కదా తండ్రి మీరు దీర్ఘశాంతము గలవారై ఉన్నారు తండ్రి. ఇక నేను అటు కృపా సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి వారికి అనుగ్రహించండి తండ్రి. ఇక నాయన మేమందరము దేవుని రాజ్యానికి సిద్ధపడినట్లు తండ్రి మా కుటుంబాలతో పాటు తండ్రి మేమందరము కూడా తండ్రి నాయన మీ ఎడ్ల ప్రేమ సహనము తండ్రి ప్రేమ కలిగి తండ్రి సంఘంలో ఒకరినొకరు నాయన సంతోషంతో తండ్రి నాయన సమాధానం గలవారమే ఉండినట్లు తండ్రి నాయన మీ సన్నిధిలో మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. ఇంకా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి తండ్రి సిద్ధపాటు దయచేయమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి నాయన అంతవరకు సహించడానికి కావాల్సిన శక్తిని సామర్థ్యాన్ని అనుగ్రహించండి నాయన. మరి ముఖ్యంగా సంఘంలో ఉన్నటువంటి యవనులే కానీ సంఘంలో ఉన్నటువంటి కుటుంబీకులనే కానీ సేవకుల కుటుంబాలనే కానీ విద్యార్థులనే కానీ యవనులే కానీ తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన బలహీనటువంటి బిడ్డలను బలపరిచి తండ్రి నాయన మీ సన్నిధిలో మేము స్థిరముగా తండ్రి మీ సన్నిధిలో ఉండేటట్లు తండ్రి మీ కృప కాపుదల అనుగ్రహించి నడిపించమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. శోధనలోను బాధల్లోనూ ఇరుకుల్లోనూ ఇబ్బందుల్లోనూ తండ్రి అనేక సమస్యల్లోనూ పడుతున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి నాయన. అటువంటి కుటుంబాలను అన్నీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయా అయ్యా. మీ సన్నిధిలో లేవనెత్తండి అయ్యా. కుటుంబాల్లోనైనా ఏ విధమైన గలిబిలి జరగకుండానట్లయినా కుటుంబంలో భార్య బిడ్డల మధ్య శాంతి సమాధానాలు కలిగి ఉండినట్లు తండ్రి ఇక మీ సమాధానపు దూతను పంపించమని తండ్రి నాయన ఇప్పుడే నాయన దుష్టుని గద్దించమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాను నాయన. మేమందరము ఆత్మ ఫలాలు పండే విధముగా ఉండినట్లు తండ్రి ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము పండే విధముగా ఉండినట్లు తండ్రి మమ్మల్ని అందరూ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాం తండ్రి. మేమందరము తండ్రి ఇకనైనా సంఘంలో కుటుంబాలన్నిటికీ కూడా రక్షణ లేక బాధపడుతున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి నాయన. భార్య రక్షణలోకి వస్తే భర్త రాలేని పరిస్థితి ఉంది తండ్రి. భర్త రక్షణలోకి వస్తే భార్య రాలేనటువంటి పరిస్థితి కుటుంబాలన్నీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి నాయన. మరి ముఖ్యంగా తండ్రి బీదలను చిన్నపిల్లలను వృద్ధులను అనాథలను కూడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని రానుంది. ఆహార విషయంలో తండ్రి వారి కూడు విషయం కూడా మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాను నాయన. ఇకనైనా రోగంతో బాధపడుతున్నటువంటి బిడ్డలు తండ్రి అనారోగ్యంతో పడుతూ హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలని కూడా తండ్రి మీ సన్నిధిలో దర్శించి వారికి స్వస్థత దయచేయమని అడుగుచున్నాం నాయన. ఇకనైనా ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలని డ్యూటీలకి ఆఫీసులకి వెళుతున్నటువంటి బిడ్డలని తండ్రి నాయన మీ దయారకల చాటున వారిని భద్రపరిచి వారి పని పాటలు ముగించుకొని సాయంకాలం వారి గృహాలకి వచ్చినట్లు తండ్రి ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని క్షేమకర వారి ప్రయాణాలు ముగించుకొని తండ్రి సాయంకాలం వారి గృహాలకు వచ్చినట్లు ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఉద్యోగం కోసం చూస్తున్నటువంటి బిడ్డలని ఇంటర్వ్యూలకు వెళ్తున్నటువంటి బిడ్డలని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం
చేసుకుని ఆయన వారికి ఉద్యోగాలు అనుగ్రహించండి తండ్రి. మరి ముఖ్యంగా నాయన తండ్రి గర్భిణీ స్త్రీలను హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్ని కానీ స్టాఫ్నే కానీ ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన మీ దయారకల చాటున భద్రపరచమని అర్థిస్తున్నాం తండ్రి. ఇక నేను పిల్లలు లేని దంపతులు కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని పిల్లల వారికి బహుమానంగా అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగో నాయన ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకున్న బిడ్డలను కూడా మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించండి. విధవరాండ్రలు తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన వారికి నాయన ఇదిగో నాయన మీ సన్నిధిలో నాయన తండ్రి వారికి నాయన మీ సన్నిధిలో కాచి కాపాడి మీ దయారకల చాటున భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. మా దేశంలో ఉన్న సామాన్య ప్రజలకు శాంతిని సమాధానాన్ని రక్షణ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మా దేశంలోని ప్రజలందరి కొరకు క్షేమం కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం చేయమని అర్థిస్తున్నాం తండ్రి. డాక్టర్స్నే కానీ ఎయిర్ ఫోర్స్నే కానీ ఆర్మీయే కానీ పోలీస్ బోర్డర్ సెక్యూరిటీ కానీ ఉద్యోగస్తులే కానీ సామాన్య ప్రజలనే కానీ అధికారులే కానీ తండ్రి కలెక్టర్లే కానీ ఎమ్మెల్యేలు ఎంపీల కొరకు తండ్రి పోలీసు లాయర్లు తండ్రి సైనికులు తండ్రి న్యాయ దళాలు రైతుల కొరకు రాజకీయ వ్యాపారుల కొరకు వ్యాపారవేత్తల కొరకు తండ్రి డాక్టర్స్ కొరకు టీచర్ కొరకు ప్రతి మా దేశంలో ఉన్న ప్రతి ప్రజల కొరకు తండ్రి మీ సన్నిధిలో విజ్ఞాపన చేయించున్న ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచండి తండ్రి. ప్రతి మా మీద తిరుగుబాటు చేయించిన బిడ్డలను కూడా మీ సన్నిధిలో క్షమించమని తండ్రి మీ దయారకల చాటున వారు భద్రపరచని రక్షణ భాగ్యం వరకు దయచేయమని వేడుకుంటూ తండ్రి ఇవరైనా పెళ్ళి కొరకు ఎదురు చూస్తున్నాడు ఎవరి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని తండ్రి ఏకాంగుల సంవత్సరాలుగా చేయవేడు కనుక మీ సన్నిధిలో వారికి జ్ఞాపకం చేసుకుని సహాయం చేయమని వేడుకుంటూ తండ్రి ఇదిగోనైనా ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీ దయారకల చాటున భద్రపరచమని తండ్రి ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడు యేసుక్రీస్తు వారి పేట అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం.